నమస్కారం అండి. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి తలకాయ శిరస వందనాలండి. నా పేరు రవణమ్మ. ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను పిఎంసి ద్వారానే వచ్చానండి ధ్యానంలోకి. ఫస్ట్ మా చిన్నబ్బాయి రాము అండి. వాడు చెప్పినా మేము వినేవాళ్ళం కాదు. ఫస్ట్ ధ్యానం తెచ్చిన ఇంట్లోకి ధ్యానం తీసుకొచ్చిన వాడు మా చిన్నబ్బాయేనండి. వాడే నాకు గురువు. తర్వాత ఈ పిఎంసిలోకి వచ్చాక నేను టీవీ చూసి పిఎంసిలోకి వచ్చానండి. కానీ చాలా బాగుంది. నేను ఎంతో అజ్ఞానంలో ఉన్నానండి. నా అజ్ఞానం తొలగించి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు నన్ను జ్ఞానంలోకి దించారండి. టీవీ చూసినా సరే నేను మాంసాహారం తినేదాన్నండి. మాంసాహారం తింటే చాలా తేడా వచ్చేది. ఎప్పుడైతే మాంసాహారం తిన్నానో మళ్ళీ పత్రిజీ గారు కల్లోకి వచ్చి నువ్వు తినవలసినవి ఇవి కాదని ఆకుకూరలు అన్ని చూపించారండి. మా ఇంట్లోకి వచ్చి అసలు నువ్వెవరో వెళ్ళిపో అంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాడు. మా అబ్బాయి తీసుకెళ్ళి బయట ఉంచితే మళ్ళీ ఇంట్లోకి వచ్చేవాడు. ఏంటి ఈ మూటలో ఏమున్నాయి ఏంటి అంటే ఆకుకూరలు ఉండే. ఏంటి ఆకుకూరలు ఉన్నాయి ఏంటంటే ఇవే తినాలి మేడం, మీరు మాంసాహారం తినకూడదు, ఇవే తినాలి అన్నారు. అవునా అనుకున్నాను. అసలు చాలా అండి నాకు కడుపులోని గడ్డ ఉంటే నేను ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో జాయిన్ అయితే డాక్టర్ గారు నీకు కలుతుందమ్మా, నీకు ఆపరేషన్ చెయ్యాలంటే ధ్యానంలోకి వచ్చాను కదా, నాకు తగ్గిపోద్ది కదా అని అనుకున్నాను. వాక్క్షేత్రం పుస్తకం కూడా తీసుకెళ్ళానండి. అదేమో చదివాను. 2 రోజులు ఆపరేషన్ చేస్తారు అనగా పత్రిజీ గారు మా ఇంట్లో పెద్ద చెట్టుని నరికేసామండి. కబంధ వృక్షం. అది ఇంట్లో చెత్త అది పడుతుంది, ఇరుగు పొరుగు వాళ్ళు అంటున్నారని పడేసామండి. అది తీసిన తర్వాత మాకు చాలా తేడా వచ్చిందండి. మా అత్తగారు చనిపోయారు, మా అమ్మగారికి తేడా వచ్చింది, చనిపోయింది. తర్వాత మా మీద పడింది అన్నమాట. ఆ గడ్డ ఉందని నేను హాస్పిటల్కి వెళ్తే నీకు ఇమీడియట్లీగా చెయ్యాలమ్మా ఆపరేషను, 2 కేజీలు ఉంటుంది, నీ చెయ్యకపోతే అసలు బతకవు అనేసారు. అంటేనేమో సరేలే నేను ధ్యానంలో ఉన్నాను కదా, హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, ధ్యానంలో ఉన్నాను కదంటే పత్రిజీ గారు పెద్ద చెట్టుని నేను నరికేశానని నిలువుగా చెట్టులా కొట్టేశారండి. తర్వాత కొట్టేసిన తర్వాత నాకు అర్థం కాలేదు. తర్వాత ఇద్దరు మాస్టర్లు అంతంత గెట్టలు 2 తీసి పక్కన పెట్టడం నాకు చూపించారండి. చూపించాక కళ వచ్చింది. ఏంటి ఇలాగ పత్రిజీ గారు ఆపరేషన్ చేసినట్టు ఇద్దరు డాక్టర్లు కూడా 2 గెట్టలు ఉండి అన్నారు. నిజంగానే ఈ 2 గెట్టలు కూడా మాస్టర్లు వచ్చి తీశారు. మరి చేయించుకోనా లేదా అని అనుకున్నానండి ఆపరేషను. సరేలే చేయించుకుందాము అనుకొని చేయించుకున్నానండి. మంచి మే నెల, రూములు దొరకవు. అట్లాంటిది 10 రోజుల దాకా ఏసీ రూమ్లో ఉంచారండి నన్ను. చాలా కృతజ్ఞతలండి. నేను ఎంతో అజ్ఞానంలో ఉన్నాను, జ్ఞానోదయం ఇచ్చారు. పిఎంసి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఇక్కడ అన్ని సౌకర్యాలు చేస్తున్నారండి. చాలా బాగుంది. వాళ్ళందరికీ శిరస నమస్కరిస్తున్నానండి. నాకు అసలు ఈ అవకాశం ఇచ్చాను, నేను మాట్లాడతానో లేదనుకున్నాను. పిఎంసి వాళ్ళకి శతకోటి నమస్కారాలండి. ధన్యవాదాలు.